హాయ్ హలో వెల్కమ్ టు మున్ని కిచెన్. ఈరోజు వీడియోలో బగారన్నం చేస్తున్నాను. మనం చిన్నప్పుడు దావతికి పోతున్నాం అనేసి బగారన్నం తినేసి వచ్చేవాళ్ళం కదా, ఆ రైస్ అనమాట. ఈ రోజులలో అలాంటి రైస్లు ఎక్కడ చేయట్లేం కదా, అన్ని వెరైటీగా చేయడం స్టార్ట్ అయినాక ఈ రైస్ మర్చిపోయినట్టే అయిపోయింది. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. నేను మొన్న పెట్టిన వీడియో సాంబార్కి ఇది మంచి కాంబినేషన్ అనమాట. బఠానీలు అవన్నీ వేసి చేశాను, చాలా బాగుంటుంది. దానికోసం డేక్షా పెట్టి స్టవ్ ఆన్ చేసేసుకొని 1 కప్పు ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కగానే దీంట్లోకి 1/2 టీ స్పూన్ సాజీరా వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 2 ఇంచుల దాచిన చెక్క ముక్కలు, తర్వాత నల్ల ఇలాచీ 1, 4 లవంగాలు, 2 ఇలాచీలు వేసేసుకోవాలి. ముప్పావు రైస్ వండుతున్నాను, దానికోసం మీడియం సైజు ఉల్లిగడ్డను కట్ చేసి వేసేస్తున్నాను. తర్వాత 1 మరాఠీ మొగ్గ, 1 స్టార్ అనీస్, కొంచెం జాపత్రి వేస్తున్నాను. దాని తర్వాత పచ్చిమిర్చి 4-5 చీల్స్ వేసేసుకోండి. తర్వాత ఒకసారి కలిపేసుకున్న తర్వాత 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఆనియన్ కానివ్వండి, పుదీనా, కొత్తిమీర కానివ్వండి, ఏవి బ్రౌన్ కలర్ కాకుండా చేసేసుకోవాలి. దీంట్లోకి కొంచెము పుదీనా, కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. వీటిని లైట్గా కలుపుకుంటే కొంచెం వేగుతాయి. నేను ఒకరోజు ముందే బఠానీలను నానబెట్టి పెట్టుకున్నాను. అలా అయితేనే రైస్తో పాటు అవి ఉడుకుతాయి అన్నమాట. అప్పటికప్పుడు వేస్తే అసలు ఉడకవు. నేను ఒక కప్పు వేస్తున్నాను. గ్రీన్ బఠానీ అయితే వేయట్లేదు. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, బాగానే ఉంటుంది. ఇవి లైట్గా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అంతా వేస్తున్నాను. ఫ్రెష్గా నూరుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, నేను కచ్చపచ్చగానే నూరాను, చాలా అరోమా కూడా వస్తుంది. పేస్ట్ అనేది లైట్గా వేగిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ అంతా గరం మసాలా వేసేసుకోవాలి. చెక్క, ఇలాచీ, లవంగా, సాజీరా వేసి వేయించి పొడి చేసిందండి, హోమ్ మేడ్ది. నేను బయటదైతే వాడను. ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆయిల్లోనే మనం గరం మసాలా వేస్తే దాని టేస్ట్ అనేది, అరోమా అనేది చాలా బాగుంటుందని. ఇలా వేస్తేనే బాగుంటుంది. తర్వాత ఇవి వేగిపోయిన తర్వాత దీనిలోకి వాటర్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసేసుకోండి. నేను వాటర్ వచ్చేసి నాకు 3 గ్లాసుల రైస్ అయితే 6 గ్లాసుల వరకు వాటర్ వేసేసాను. ఈ టైంలోనే మీరు గరం మసాలా కానివ్వండి, సాల్ట్ కానివ్వండి చెక్ చేసుకోండి. ఇంకా దీంట్లోకి ఏమీ వేయొద్దండి. ఒకసారి సాల్ట్ అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. నార్మల్ రైసే తీసుకున్నానండి. మీకు వీలైతే బాస్మతి రైస్తో కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. రైస్ వేసేసుకున్నాక గంటతోటి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఒకసారి రైస్ని చెక్ చేసుకోవాలండి. ఈ వాటర్ ఈ మాత్రం ఉంటే రైస్ మంచిగా దమ్ అయిపోతుంది. ఒకసారి బాగా రైస్ని కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 15-20 మినిట్స్ వరకు దమ్ చేసుకున్నాం అనుకోండి, రైస్ అనేది మంచిగా రెడీ అయిపోతుంది మనకి. చూడండి, రైస్ అనేది ఎంత మంచిగా కుక్ అయిందో. విడివిడిగా ఉందండి రైసు. కరెక్ట్గా నేను చెప్పినట్లు చేసుకోండి, చాలా బాగా వస్తుంది రైసు. చాలా సింపుల్, టేస్టీ అయిన బగారన్నం రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసేసుకోవటమే. ఈ రైస్ చాలా లైట్గా ఉంటుంది, అస్సలు మసాలా ఉండదు. పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.